బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అంటూ ఆలీబాబా 40 దొంగల్లా గ్రామాల్లోకి వస్తున్న వైసీపీ నేతలకు ప్రజలు తగిన సమాధానం చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం తులసిపేటలో ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. గత వైసీపీ హయాంలో 1,20,000 పింఛన్లు తొలగిస్తే కూటమి ప్రభుత్వం ఒక్కరోజులోనే 1,09,000 మందికి పింఛన్లు పంపిణీ చేసిందన్నారు. ఆగస్టు 2న రైతులకు అన్నదాత సుఖీభావ అమలు చేస్తున్నామన్నారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు దొంగలు ఆలీబాబా 40 దొంగల్లా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఒక స్లోగన్ తీసుకున్నారు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని. ఏంటి మోసం? నువ్వు నాశనం చేసి నీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం చేసిన మోసమా? నీలాగా మాటిచ్చి తప్పించుకోకుండా 3,000 రూపాయల పింఛన్ 4,000 చేసి ఈ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తారీఖున ఆదివారం పెడితే 30వ తారీఖే ఇస్తున్నావు. పింఛన్ ఇవ్వడం చేసిన మోసమా? నువ్వు 5 రూపాయలకు అన్నం పెడితే అన్నా క్యాంటీన్ ఎత్తేసావు. మళ్ళీ ప్రారంభించి పేదవాడికి 5 రూపాయలు భోజనం పెట్టడం ఈ ప్రభుత్వం చేసిన మోసమా? రేపు అన్నదాత సుఖీభావ కింద రైతుకి 20,000 ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం రేపు అకౌంట్లో డబ్బులు వేయడం మోసమా? ఆ పార్టీ జెండా పీకే పరిస్థితి వచ్చింది కాబట్టి ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తాం. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి ఎక్కడ వచ్చారు? మీ దగ్గరే కాదు, ఏ గ్రామంలోకి వచ్చినా అడగాలి. ప్రజలు అడగకపోతే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం?